అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన పీరియడ్ నందు ఈ జనవరి 3వ తేదీ వరకు ఉన్నటువంటి ప్రధానమైన అప్డేట్స్ ఏంటి, ఈ అప్డేట్స్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం. కాబట్టి వీడియో పూర్తి చూడండి. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కాకపోయినా మీ చుట్టుపక్కల వారికైనా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు తెలియజేసుకోవచ్చు. ఓకే, ముందుగా ఒక 3 రకాలైన అప్డేట్స్ గురించి అయితే చెప్పుకుందాం. ఒకటి సదరం స్లాట్స్కి సంబంధించి, 2 బయ్యాన్యువల్కి సంబంధించి, 3 పెన్షన్కి సంబంధించి. ఓకేనా. ఫస్ట్ సదరం సర్టిఫికేట్ సంబంధించి అంటే దివ్యాంగులకి సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్స్ పెట్టుకుని వాళ్ళ పెన్షన్కి అనేది అప్లై చేసుకుంటూ ఉంటారు కదా. సో దీనికి సంబంధించి సదరం స్లాట్స్ అనేది ఓపెన్ అయ్యాయి. కాబట్టి ఇంకా దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇల్లు అప్లై చేసుకోండి. అది ఎప్పుడెప్పుడంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు సంబంధించిన స్లాట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. కాబట్టి మీరు ముందస్తుగా సచివాలయంలో అప్లై చేసుకుంటే సంబంధిత ఒక డేట్ అనేది ఇస్తారు హాస్పిటల్కి. సచివాలయంలో 4వ తేదీ నుండి అంటే జనవరి 4, 2024వ తేదీ నుండి సచివాలయంలో అప్లై చేసుకుంటారు. సో అప్లై చేసుకున్న తర్వాత 8వ తేదీ నుండి మీకు స్లాట్స్ బుక్ చేస్తారు. అంటే మీరు సచివాలయంలోకి వెళ్ళి మాకు పలానా వైకల్యం ఉంది అని మీరు సచివాలయంలో ఫస్ట్ అప్లై చేసుకుంటారు. ఓకే, మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ వైకల్యానికి సంబంధించిన డాక్టర్ ఎవరో వాళ్ళకి రెఫర్ చేస్తారు. సో ఒక అపాయింట్మెంట్ డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఆ డేట్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందంటే 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ డేట్కి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డాక్టర్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ అనేది మళ్ళీ మీకు సచివాలయానికి పంపిస్తారు. అప్పుడు మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మినిమం 40% అనేది ఉంటే మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఓకేనా. ఇది సదరం సర్టిఫికేట్ సంబంధించిన అప్డేట్స్. కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు సంబంధించిన స్లాట్స్ ముందుగానే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్న దివ్యాంగులు వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒకసారి పెట్టుకుని వెళ్ళండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ అక్కడ ఒక 2 పుట్టు మచ్చలు అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే తెలుసుకుని వెళ్ళండి. ఓకేనా. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఆడ వెళ్ళిన తర్వాత ఒక ఛార్జ్ చేస్తారు. అది మీకు అప్లై చేస్తారు, ఒక అపాయింట్మెంట్ డేట్ ఇస్తారు, అదే చెక్ చేసుకోవాలి. ఇది సదరం సర్టిఫికేట్ సంబంధించిన అప్డేట్స్. నెక్స్ట్ రెండవది బయ్యాన్యువల్కి సంబంధించి. ఓకే, ఈ బయ్యాన్యువల్ అనేది వివిధ సంక్షేమ పథకాలలో గతంలో అమౌంట్ వేసినప్పటి నాటికి వాళ్ళకి అర్హత లిస్టులో ఉండి కూడా వాళ్ళకి టెక్నికల్ ఇష్యూ లేదా వాళ్ళకి అమౌంట్ పడకుండా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకందరికీ బయ్యాన్యువల్ డబ్బులు వేస్తారు కదా. అది జనవరి 5వ తేదీ అయితే డేట్ ఫిక్స్ అయిపోయింది. ఓకేనా. మూడవది వైఎస్ఆర్ పెన్షన్ కానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, అన్నయ్య న్యూ పెన్షన్ లిస్ట్ ఏమైనా వచ్చిందా అంటే వచ్చింది. చెక్ చేసుకోండి. సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళ దగ్గర వచ్చింది. అక్కడ కొన్ని పేర్ల వరకే వచ్చాయి, ఇంకా వస్తాయి అనేది ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఓకేనా. అక్కడ ఈ డిసెంబర్ 27వ తేదీ వరకు ఎవరెవరికైతే ఎంపీడీఓ లెవెల్లో అది పట్టణాలు అయితే కమిషనర్ లెవెల్ ఎవరెవరికైతే వెరిఫికేషన్ జరిగిందో ఆ పేర్ల వరకే ఇప్పుడు వచ్చున్నాయి. ఓకే, ఆ తర్వాత అంటే డిసెంబర్ 27 తర్వాత ఎవరికైతే వెరిఫికేషన్ చేసిందో వాళ్ళకు కూడా ఇస్తాము. కాకపోతే ఆ పేర్లు అనేది బయ్యాన్యువల్ అంటే జనవరి 5వ తేదీన వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తామని అయితే చెప్పారు. ఇది వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించినటువంటి అప్డేట్. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైన 3 అప్డేట్స్. ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. మెయిన్ సదరం ఉపయోగించుకోండి. బయ్యాన్యువల్ వాళ్ళకి అమౌంట్ పడుతుంది. బయ్యాన్యువల్ సంబంధించి లిస్ట్ అనేది రేపు 2 రోజుల లోపల విడుదలవుతుంది. అప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ న్యూ పెన్షన్ సంబంధించి ఇది అప్డేట్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడకపోయినా చాలామంది ఉపయోగపడాలి, ఇన్ఫర్మేషన్ తెలియజేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే చాలామంది లబ్ధిదారులకు ఇది ఆటోమేటిక్ షేర్ అవుతుంది. వాళ్ళందరూ కూడా తెలుసుకొని సదరం స్లాట్స్ అనేది బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అవకాశం మిస్ అయిందంటే మళ్ళీ 3 నెలల వరకు అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే చాలా షేర్ చేసుకోండి. ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా తెలంగాణ, ఏపీకి సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి ప్రధానమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, లబ్ధి పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను, మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు మన సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది, అది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. మీకేం సందేహం వస్తే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. ఇదండి ఈరోజు మీకు అప్డేటు. వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.